సంజ రాంబాబు 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 ఈడొచ్చేంటి రాంబాబు తప్పకుండా ఆ రోజు దాన్ని రేపు చేస్తానంటే నువ్వే ఆపావు అసలు చూడు ఇప్పుడు పెద్ద హీరోని అయిపోయింది. ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయడానికి. హలో నేనే బే. నువ్వండి ఎవరమ్మా? యాదురా. యాదువా? ఎవరా? సాలే నన్నే గుర్తుపడతారు అబే. ఎవడరా నువ్వు యాదు అయితే నేను జాదుని. మేమేదో శోభా ఓపెనింగ్ టెన్షన్ లో ఉంటే నువ్వు మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావంటే ఫోన్ పెట్టే అదవా. సాలా రండ్రా మన రవి గారి సినిమా స్టార్ట్ అయిపోతుందిరా. మనకి కన్నీ హ్యాపీ డేస్. తెలుగులో కథ చెప్తే ఓకే అయిందా? నేను తమిళ్లో చెప్తేనే ఓకే అవ్వలేదు. పగిలిపోతుంది అన్న ఎట్లా రవి చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేయను ప్లీజ్ అన్న. లేదురా ప్లీజ్ అన్న. నువ్వు డైరెక్ట్ గా డైరెక్టరే. ఈ రోజు నుంచి సెంధిల్ కాదన్న సత్యబాబు అన్న ప్లీజ్ అన్న. కడుపు కాలిపోతుందన్న. గుడ్ మార్నింగ్ బాబు. సీ నెంబర్ 31 కదా బాబు? నువ్వేంటి ఇక్కడ? మన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాను బాబు. నేను ఆర్డర్ పెట్టాడు ఇక్కడ. నేను ఆర్డర్ పెట్టాడు ఇక్కడ. నా నోట్లో మట్టి కొట్టు బాబు. రవి సార్ వీడితో కొంచెం కేర్ఫుల్గా ఉండు. రవి గో ఫర్ టేక్. yes sir yes sir. రెడీ సార్? రెడీ రవి. మలిక్ గారు రెడీ అండి? రెడీ క్లాప్ ఇన్. రవి ఫోన్. ఎవర్రా? హీరో గారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ సాయి లైన్ లో ఉన్నాడు. తర్వాత మాట్లాడతాను చెప్పు. ఏదో అర్జెంట్ అంట, నీతో మాడాలంట. హలో సాయి, ఏంటి మన సినిమా ఓపెనింగ్ రాలేదంటే నువ్వు? రావాలనే ఉందన్నా, కానీ రాలేనన్నా. ఏమైంది? నేను చాలా పెద్ద తప్పు చేశానన్నా. మా నాన్న మా చెల్లెళ్ళు పెళ్లి కోసం దాచిన డబ్బు పాడు చేశానన్నా. దాని జీవితం నాశనం అయిపోయింది. ఆ రోజు నుంచి 6 నెలలుగా హాస్పిటల్లో ఉండి మా అమ్మ ఈరోజు చచ్చిపోయిందన్నా. సాయి చచ్చిపోవాల్సింది మా అమ్మ కాదన్నా, నేను. అందుకే నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడక సాయి, ఎక్కడ ఉన్నావు? రైల్వే ట్రాక్ మీద ఉన్నానన్నా. సాయి వద్దు సాయి, నా మాట విను సాయి. మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలని ఫోన్ చేశానన్నా. సాయి నా మాట విను సాయి. సాయి ప్లీజ్ సాయి నా మాట విను సాయి. నువ్వైనా 175 days ఆడి సినిమా తీయాలన్నా. ఇంకా మా వల్ల కాదన్నా, సినిమాలు ఆడించలేక చచ్చిపోతున్నాం. హీరోలంటే మాకు ఇష్టం అన్నా, వాళ్ళంటే పిచ్చన్నా పిచ్చి. సాయి వద్దు సాయి. అన్నా మీరైనా మా హీరోతో హిట్ సినిమా తీయండి అన్నా. సాయి ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రవి ఏమైంది? ఏం లేదు సార్, ఏం లేదు. టేక్ చేద్దాం సార్, టేక్ చేద్దాం. రెడీ 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 సార్ రెడీ. క్లాప్ ఇన్. సౌండ్ 24/3 టేక్ 1 క్లాప్ యాక్షన్. నీ కోసం ఎప్పటికీ నేను రాను, రాలేను. కట్. ఓకే సార్. పోయిన మీ అమ్మని అన్నని నేను తీసుకురాలేనమ్మా, కానీ నీ పెళ్లి నేను చేస్తాను. ఈ 10 లక్షలు ఉంచండి. నేనంటే సాయికి ఎంత ఇష్టం నాకు తెలుసు, కానీ ఆ ఇష్టం వల్ల ఇన్ని జీవితాలు నాశనం అవుతాయని నాకు నిజంగా తెలియదు తల్లి. ఐఎమ్ సారీ. మీరందరూ ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారంటే మేము చాలా ఆనందపడుతుంటాం. మీరే మా కొండంత బలవని మేము ఫీల్ అవుతుంటాం. తెలుసో తెలియకో మనందరం కలిసి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లో బతుకుతున్నాం. మీ అభిమానం మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, డైరెక్టర్ ఏదైనా ఇది చెయ్యాలి అని చెప్తే, ఇలా చేస్తే మా ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్ అని చెప్పే స్థాయికి దిగజారిపోయాం. మా స్టార్ డమ్ముల్ని మా ఈగోల్ని సాటిస్ఫై చేస్తే డైరెక్టర్ సినిమాలు చేస్తున్నారు.
అవి ఫ్లాప్లు అవుతున్నాయి. వాటిని 100 రోజులు ఆడించడం కోసం మీరెందుకురా మీ ఆస్తులు తగలబెట్టుకుని నాశనం అయిపోతున్నారు? సినిమాలు చేస్తున్న మేం బాగానే ఉన్నాం, చూస్తున్న ఆడియన్స్ అందరూ బాగున్నారు. మధ్యలో అభిమానం పేరుతో మీరు నాశనం అయిపోతున్నారు. మీకు సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చేయండి. అందరూ కలిసి ఏదో పనిచేసిన బతుకుతాం. అంతే తప్ప రికార్డుల కోసం జీవితాలు నాశనం చేసుకోకంటారా ప్లీజ్. మీ పుణ్యం ఉంటుంది. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవి 100 రోజులు ఆడే పరిస్థితుల్లో లేవు. కొన్ని 100 సెంటర్లో అది జరగని పని. రండి, అందులోంచి బయటికి రండి. మేము ఎప్పుడన్నా కనపడితే ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఒక ఆటోగ్రాఫ్ అడగండి, సంతోషిస్తాం. అంతే తప్ప మీ జీవితం నాశనం చేసుకోకండి ప్లీజ్. సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. తెలుగు హీరోలో ఎవరూ కష్టపడి పని చేయడం లేదు, బద్ధకం. పెద్ద హీరోలు 10 మంది ఉన్నారు ఇక్కడ. సంవత్సరానికి 10 రిలీజ్లు ఉండాలి కదా, మరి లేవు, 5 ఉంటున్నాయి. ఒక్కొక్కరు 3 సినిమాలు చేస్తే కొన్ని 100 కోట్ల టర్నోవర్ ఉండేది, కానీ చేరే. ఏ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు చేయలేదా? బద్ధకం వీళ్ళకి. బద్ధకం కాదు సార్, ఆయన అలాగే మాట్లాడతాడు. కథలు ల్యాక్ చేయట్లేదు. కథలు తీసుకురమని చెప్పండి, 3 కాదు, సంవత్సరానికి 4 చేయడానికి కూడా నేను రెడీ. ఎక్కడి నుంచి పట్టరావాలి సార్ కథలు? హీరో ఇంట్రడక్షన్కే 25 మంది నరకాలి, ఇంటర్వెల్కి 50 మంది నరకాలి, మళ్ళీ క్లైమాక్స్లో 100 మంది నరకాలి. ఈ నరకడం కామన్గా పెట్టుకుని కథలు రాయాలి. ఏది చేసినా ఈ మాస్ జనం కోసమేనండి. ఇప్పుడు బి సెంటర్, సి సెంటర్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఫైట్స్ కావాలి, ఐటమ్ సాంగ్స్ కావాలి. కొత్తగా ఏదైనా సినిమా తీస్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. వాళ్ళకు సినిమాలు చూడడం రాదు సార్. ఏటి మాకు సినిమాలు చూడడం రావట్లేదా? మీకు ఏ తీయడం వచ్చని మేము అయ్యే చూస్తాను. ఏటి మేము చూడకుండానే శంకరాభరణం ఆడిందేటి? మమ్మల్ని సి క్లాసు, టేస్ట్ లేదు అన్నం కాదు. మీకు దమ్ముంటే కొత్తగా సినిమా తీయండి. అది కొత్త డైరెక్టర్ గా మీ ఒపీనియన్ ఏంటి? పిల్లోని అదే ఉంది కానీ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మీరే అనుకుంటున్నారో చెప్పండి. సినిమా ఫంక్షనింగ్ సరిగా లేదండి. ఐదర్ హీరో చేతిలో అయినా ఉంటుంది, లేదా డైరెక్టర్ చేతిలో అయినా ఉంటుంది. ఇక్కడ కూడా హాలీవుడ్ లో లాగా ప్రొడక్షన్ వాల్యూస్ పెరగాలి. ఎవ్రీథింగ్ కంపెనీ కంట్రోల్లో ఉండాలి. కార్పొరేట్ స్టైల్లో ఉండాలి. మనీ ట్రాన్సాక్షన్ మోర్ వైట్ లో జరగాలి. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తింపు రావాలి. చాలా బాగా చెప్పారండి. సరే, ఇంతకీ మీ సినిమాలో హీరోయిన్ ఎవరు? సంజయ్ గారు ఉన్నారండి. మీరెవరు? నా పేరు రవి అండి. ఓ, కొత్త సినిమా డైరెక్టరా? మేడం మీటింగ్ లో ఉన్నారండి. ఒక ½ అవర్ అవుతుంది. ఇక్కడే ఉండండి, మీరు వచ్చారని ఇన్ఫార్మ్ చేస్తాను. హాయ్ రవి. రవి బాబు బాగున్నావా? బాగున్నాను. నీ దయ వల్ల మా సంజయ్ పెద్ద హీరోయిన్ అయింది. మా ఫ్యామిలీ బాగుంది. ఆ రోజు నువ్వు ఫోర్స్ చేయడం వల్లే మా జీవితాలు బాగుపడ్డాయి. ఇదంతా నీ వల్లే జరిగిందని నువ్వు ఫీల్ అయ్యి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సంజయ్కి ఆ పాత లవ్లో గుర్తు చేసి దాని జీవితాన్ని పాడు చేయకే కామ్గా వెళ్ళి కథ చెప్పొచ్చి. కృష్ణనగర్లో కొడితే ఆపడానికి జనం ఉండేవారు. ఇక్కడ నువ్వు ఒక్కడగా ఉన్నావు. పాతేస్తా. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. అవును, బయలుదేరి పని చూసుకోపో. అయ్యో మేడం, మీరు అలా వెంటనే వెళ్ళి కలవకూడదు. మతిపోయిందా? ఎవరనుకున్నావైనా? మీ రేంజ్ పడిపోద్ది. నేను చెప్పేది వినండి మేడం. షట్ అప్, జస్ట్ షట్ అప్. అపాయింట్మెంట్లు, కాల్ షీట్లు అంత ఇవ్వకూడదు మేడం. మీకోసమే మేడం మధ్యలో మీటింగ్ ఆపేశారండి. నువ్వు బయటకు వెళ్తావా? స్టోరీ అవ్వగానే బస్సర్ ఇవ్వండి మ్యామ్. ఎలా ఉన్నావు? ఆ మాట నేను అడగాలి. నువ్వు ఎలాగున్నావు? సూపర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యూ. స్టోరీ నేరేట్ చేద్దామని వచ్చాను. బ్రీఫ్గా చెప్పమంటావా, మొత్తం ఎలాబొరేట్ చేసి చెప్పమంటావా? ఇదిగో మొత్తం దీంట్లో ఉంది. ఈ కథ చెప్పడానికి వచ్చావా? ఇది నాకు 100 సార్లు చెప్పావురా రే. సీన్లు చెప్పడానికి వచ్చావా? నేను వచ్చేసిన తర్వాత ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు. కానీ నేను నీకు చాలా సార్లు చేశాను. కనీసం ఇప్పుడు కూడా ప్రొఫెషనల్ గానే వచ్చావు తప్ప నన్ను చూడడానికి రాలేదు. అది కాదు సంజయ్, నీ బిజీలో నువ్వు ఉంటావు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. అంతే తప్ప నువ్వు వేరేలా అనుకోవద్దు. ఓకే, లీవ్ ఇట్. చెప్పు, ఏంటి విషయం? కథ విని మూడ్లో ఉన్నావా? కథ నాకు తెలుసు. ఐల్ కమ్ టు ద షూట్. సారీ సంజయ్, నిన్ను ఏమైనా హర్ట్ చేసి ఉంటే. థ్యాంక్స్ నా సినిమా ఒప్పుకున్నందుకు. ఒరేయ్, నీ పిచ్చి ఏంటని అడిగే గుర్తుందా? నువ్వేరా నా పిచ్చి పిచ్చి నా కొడుక. ఐ మిస్ యూ. వద్దు సార్, వద్దు వద్దు వద్దు. మీరు కౌగలించుకుని బాగానే వెళ్ళిపోతారు. తర్వాత మేం డిస్టర్బ్ అయిపోతాం. మాకు మీలాగే గోల్స్, ఎయిమ్స్ చాలా ఉన్నాయి. ఓకే సార్, మీరు బయలుదేరండి ప్లీజ్. వెళ్ళండి. గో గో. రావాలన్నా వెయిటింగ్
వెయిటింగ్ ఇక్కడ. సార్ నమస్తే సార్. సార్ ఇడ్లీ గారు వచ్చారండి. వాడు మొహం నువ్వు అడ్డగా నుంచి ముందు క్లోజప్స్ కట్ చేద్దాం, ఆ తర్వాత సజెషన్స్. సీన్ నెంబర్ ఎంతనా? ఎవరు బాబు నువ్వు? నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు, బయటికి వెళ్ళారు. వేణు ఓ పగిలిపోద్ది. ఎవరనుకుంటున్నా మా గురువు గారు ఇడ్లీ విశ్వనాథం గారు. ఓకే కూల్ డౌన్. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్నెక్కడా చూడలా. వేణు నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదా రవి? అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు, మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో రవి, సెట్ ఈస్ వెరీ నైస్. Thank you, చాలా sir. బాగుంది. Thank నేను ఇక్కడ లేను అనుకుని నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్. టెన్షన్ వద్దు. ఓకే, నేను ఇక్కడే కూర్చుంటాను. వేణు ఆయన కొంచెం అతిగాడు కాబట్టి అలా మాట్లాడానన్నా. తెలుసులేరా. ఒరే సార్ ఒక కాఫీ ఇవ్వండిరా. నమస్తే సార్. సంజయ్ మేడం సార్. నమస్తే సార్. మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని. నాకు ఇలాంటి సార్ మేడం కి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? రోజు ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ 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 అని చంపేస్తుంది సార్. లక్కీగా మీరే వచ్చారు సెట్ కి. చూడండి, షీఈ్ వెరీ హ్యాపీ. మీరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ మురిసిపోతుంది. ఉండండి మేడం, అసలు విషయం చెప్పనివ్వండి. మీరు సారు కలవకపోతారా, అదే సినిమా చెయ్యకపోతారా అని నా ఆశ. ఓకే, విల్ ప్లాన్ ఏ మూవీ సంధ్య. వాట్స్ యువర్ సెల్ నంబర్? సార్ 996644 996664. సార్ మీకు ఎప్పుడు ఏం కావాలన్నా, ఏం ఫీల్ అయినా మేడం కి ఫోన్ చేయండి సార్. సార్ షార్ట్ రెడీ అయింది, వస్తాను సార్. చాలు రండి మేడం.